పవన్ గారు తమరికి, ముప్ప అంకమరావు గారికి, వరలక్ష్మి గారికి, ఏభేనీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క మనస్తత్వం, ఆ రోజు అమరావతి నిర్వీర్యానికి వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, చాలా చాలా అంశాలు. అలాగే అంకమరావు గారు మాట్లాడారు, వరలక్ష్మి గారు సోదరి ఆమె కూడా తన ఆవేదన కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనస్తత్వం ఏంటంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కాదండి, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఏ రోజు కూడా ఆయన పాటుపడలా. కేవలం ఆయన కేసుల నుంచి బయటపడటానికి ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆయన చేసింది ఏంటంటే, అవినీతి పునాదుల మీద పెట్టినటువంటి పార్టీ ఆ పార్టీ. వాళ్ళకి ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఉండిద్దండి? మీరు 2014-19 మధ్య కాలంలో మనం కొన్ని అంశాలు చూస్తే, మరి అమరావతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. దాంతోపాటు అమరావతి అందరికీ అనువైనటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి ఆయన అడుగులు వేస్తూ అసెంబ్లీలో తీర్మానం పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడయ్యి, ఓహో వీరుడు సూర్యుడు అంటూ చంద్రబాబు గారిని పొగుడుతూ 33,000 కాదండి 50,000 ఎకరాల పైచులకు కావాలని చెప్పి ఆయనే చెప్పాడు. మేమందరం ఆమోదిస్తున్నామన్నారు. అక్కడ రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి ఆక్షేపణ చేయలేదని చెప్పి వాళ్ళందరూ కూడా ల్యాండ్ పూలింగ్ ఒప్పుకున్నారు వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, పాలక పక్ష నాయకుడు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అక్కడ రైతులు ఆమోదించారు. సిఆర్డీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఆ గవర్నమెంట్. ఆ చట్టాలలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు పొందుపరచబడి, అదేవిధంగా రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, అక్కడ భూమి లేనటువంటి కూలీలకు కూడా ఏ విధంగా మేలు చేయాలని చెప్పి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవన్నీ చేసిన తర్వాత అందరూ హ్యాపీగా ముందరికెళ్ళేటువంటి క్రమంలో తెరచాటు వెనకాల వీళ్ళు అప్పుడు మెయిల్స్ పెడతాం, అమరావతి ఏది సరైన ప్రాంతం కాదు, ఇక్కడ ఐఐటి వాళ్ళు, బాంబే వాళ్ళు ఒక చిన్న ఇష్యూ చేశారండి. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాంతంలో కట్టడాలకు అనువైన ప్రాంతం అన్నారు. తర్వాత ఐఐటి మద్రాస్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా ఇచ్చారు. అంతా అయిపోయింది, సజావుగా జరుగుతుంది. 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి కొన్ని హామీలు కావచ్చు, అదేవిధంగా ఆయన మాయ మాటలు నమ్మారు, ఒక్క ఛాన్స్ అన్నారు, అది కూడా ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం. అధికారంలోకి వచ్చి రావడంతోనే మరి ప్రజావేదిక కూల్చేశాడు. అంటే కూల్చివేతలతో అతని ప్రభుత్వం ముందరకు సాగే విధంగా చేశాడండి. దాని తర్వాత అమరావతి మీద పడ్డాడు. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఫస్ట్ అక్కడ మహిళా రైతుల్ని మరి వ్యక్తిత్వ హననం చేసేటట్టు రెచ్చగొట్టారండి. అది ఫస్ట్. ఎందుకంటే పట్టాలు అడ్డం పెట్టుకొని రావటం, ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి పరదాలు పట్టాలు అడ్డం పెట్టుకుని ఎక్కడ తిరుగుతారండి? మీరు గతంలో చూశారు, పెద్ద పెద్ద రాజులు యుద్ధాలు చేసినప్పుడు గజదొంగల్ని పట్టుకొని తీసుకొస్తే పట్టాలు పరదాల చాటుకు తీసుకొచ్చేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎవరు చెప్పారో కానీ ఆయన పట్టాల చాటును దాంకుంటా అమరావతి వచ్చేవాడు. పైపెచ్చు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ ఏనండి, ఆ సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ భవనాలు కావచ్చు, మండల భవనాలు కావచ్చు, అక్కడి నుంచే పరిపాలిస్తా నిస్సిగ్గుగా చంద్రబాబు గారి మీద ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవారు. మళ్ళీ వాటిని గ్రాఫిక్స్ అని చెప్పడం, అందులోనే కూర్చోవడం, అదే గ్రాఫిక్స్ అని చెప్పడం. పవన్ గారు అదే గ్రాఫిక్స్ లో అక్కడే కూర్చొని పరిపాలిస్తా నిస్సిగ్గుగా, నేను అంటుంది కొన్ని ఉన్నాయి కదా సామెతలు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, లేదంటే కూర్చున్న కొమ్మని నరుకు, ఆ విధంగా చెప్తా ఉంటారు కదా, అట్లాగే అందులోనే కూర్చొని దాన్నే గ్రాఫిక్ అంటున్నారు. మీరు ఎప్పుడో సామెతలు చెప్పుకొస్తున్నారు, నిస్సిగ్గుగానే మాట అన్నా నేను. నిస్సిగ్గా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి, ఇది డిబేట్ చూసే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నిస్సిగ్గుగా చంద్రబాబు గారి మీద మరి అక్కడ మాట్లాడుతూ ఆయన పదే గతంలో మీరు చూడొచ్చు, మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడి ఛాంబర్ లో ఒక వాటర్ వచ్చాయంట, వీళ్ళే కంతలు పెట్టేవాళ్ళు నైట్ వెళ్ళి. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలోకి వాటర్ వచ్చిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయా? పెద్ద వర్షాలు పడి తుఫాన్లు వచ్చినాయి, అల్లకల్లోలం అయినా కానీ ఆయన ఛాంబర్లోకి నీళ్ళు రాల. అంటే ఈ విధంగా దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకున్నారు అప్పుడు. దాని తర్వాత మనందరికీ తెలుసు, అమరావతి మహిళల మీద దౌర్జన్యాలు చేయటం, వాళ్ళ మీద దాడులు చేయటం, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేసి 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడేయటం, ఇవన్నీ చేశారు. కానీ నేనేమంటానంటే, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరూ కూడా శాంతియుతంగా పోరాటం చేసి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచానికి తెలియచేయటంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు, విజయం సాధించారు. ఎందుకంటే ప్రతి వారు కూడా ఏంద్రా అమరావతి రైతుల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈ విధంగా మాట్లాడుతుంది, అమరావతి ప్రాంతం మీద ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, అమరావతి ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తే వీళ్ళకి ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి
ఆయన వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు ఏంటంటే ఇదే విధంగా రెచ్చగొట్టాలి, మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మనుషుల మధ్య విభేదాలు సృష్టిస్తే నెక్స్ట్ మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి ఒక ఊహాజనిత ఆలోచనలోకి వెళ్ళాడండి అతను. అదొకటి మళ్ళీ మిగతా మంత్రులు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వ నేతలు కావచ్చు, ఇక వాళ్ళు చెప్పే అక్కర్లేదండి. దీని మీదే ఉంటారు కదా. కాన్సన్ట్రేషన్ అంతా ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని, అభివృద్ధి ఆగిపోయే విధంగా అట్లాంటి అంత ప్లాన్ అది జగన్మోహన్ రెడ్డిది. పవన్ గారు ముఖ్యమంత్రి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మంత్రులు వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు కాగుతారా? అదే కదా. అరే రే, పిచ్చేడు చేతిలో రాయిలాగా ఉంది జగన్మోహన్ రెడ్డికి అధికారం రావటం. కళ్ళు తాగిన కోతిలాగా ప్రవర్తించారు ఆయన కింద పనిచేసేటువంటి మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఇంకెక్కడ ఉందండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం? ఎవరైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 2019-24 మధ్య కాలంలో చూస్తే ఇక్కడ మాట్లాడటానికి లేదు, ప్రశాంతంగా ఎవరైనా తిరగటానికి లేదండి. అమరావతి ప్రాంతంలో మీకు ఒక చర్య చెబుతా. అమరావతి ప్రాంతంలో ఒక రైతు చనిపోతే పాపం అతన్ని చూడటానికి ఇంటి పక్కన చుట్టాలను కూడా రానిలేదండి జగన్మోహన్ రెడ్డి. అంత కర్కశ హృదయం కలిగినటువంటి వ్యక్తి. పోలీసులు బందోబస్తు పెట్టాడు, ఎక్కడన్నా బయట వాళ్ళు రావాలంటే రాలేనటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు మనోవేదనకు గురయ్యారండి. అరే భూములు ఇచ్చారు ఒక పక్కన, ఇప్పుడో తాత ముత్తాతలు సంపాదించినటువంటి భూములు ఇచ్చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వాళ్ళు కూడా భాగస్వాములైతే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కనీసం వాళ్ళు కట్టుకునే చీర, బొట్టు, గాజుల గురించి కూడా మాట్లాడాడండి. పనికి మాలినటువంటి వ్యక్తులండి, రాజకీయాల పనికిరాని వ్యక్తులు. నేను ఎందుకు అంటున్నానంటే ఇందాక మీరు చెప్పుకుంటా వచ్చారు, అతనికి అక్క, చెల్లి, తల్లి అనేటువంటి భేదం ఉండదండి. కర్కోశకుడు, పదవి ఉండాలి, పదవి పరిపాలించాలి, రాష్ట్రాన్ని అన్యాయం చేయాలి, తన కేసుల నుంచి బయటపడాలి. అదే తను చేసింది ఈ 5 సంవత్సరాల కాలంలో. మీరు చూడండి 3 ప్రాంతాలని చెప్పి విద్వేషం సృష్టించాడు. ఎక్కడన్నా కానీ ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడండి? ఎక్కడన్నా ఒక కట్టడం కట్టాడండి? వైజాగ్ లో ఒక ప్యాలెస్ కట్టాడు. ఇందాక మాట్లాడుకున్నాం, వైజాగ్ లో ప్యాలెస్ కట్టాడు. అది కూడా ఎందుకో తెలుసా? ఈయన మళ్ళీ గెలిస్తే ఈయన రాజు అవుతాడు, ఆ మేడం గారు రాణి అయింది. వాళ్ళిద్దరూ సాయంకాలం ఏదైతే ఆ నైట్ చంద్రుడిని చూస్తా పాటలు పాడుకోవడానికి కట్టించుకున్నారండి. అది పాత సినిమాల్లో ఉంటాయి కదా, రాజులు పైన ఆ విలాసవంతమైన భవనాల్లో కిందందరూ కాపలా ఉంటే పైన పాటలు పాడతారు. ఆ విధంగా తయారు చేసుకున్నాడు, రాజులాగా ఫీల్ అయిపోయాడండి. నేనేమంటానంటే పవన్ గారు, మీరు ఒకటి గమనించాల్సినటువంటి అంశం, ప్రజలు 2019 నుంచి 24 మధ్య కాలంలో విసిగిపోయారండి. పన్నులు చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెత్త మీద పన్ను 9 సార్లు పెంచారు, 7 సార్లు రవాణా ఛార్జీలు. నేను పవన్ గారు ఇవన్నిటికీ కనెక్టివిటీ ఉంది, అందుకని చెబుతున్నానండి. రైట్. ఓకే సార్. అంకమరావు గారు,